హాయ్ చిల్డ్రన్. ముందుగా చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మంచి విద్యను అందించాలి, జ్ఞానాన్ని పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించిన జిల్లా విద్యాశాఖాధికారి గారికి, అలానే జిల్లా సైన్స్ అధికారి మా అన్నయ్య నీలకంఠయ్య గారికి, ఇతర మిత్ర బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి, మీకు ఒక మంచి వర్క్షీట్లకు సంబంధించినటువంటి సమాచారం అందించే అవకాశం నాకు కలగడం అది నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందాం. విద్యావారధి కార్యక్రమం కింద మన పాఠశాలకు ఇచ్చినటువంటి సాధనా పత్రాలు వర్క్షీట్స్లో 10వ తరగతి 1 మరియు 2వ వర్క్షీట్లు ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ వర్క్షీట్లని వివరించడానికి ముందు నేను కొంత ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మీకు ఇస్తాను. అది మీరు వర్క్షీట్లు పూర్తి చేయడానికి సులభం అవుతుంది. చిల్డ్రన్, జస్ట్ ఒకసారి ఆలోచించండి. మనం రోజు ఆహారం తీసుకుంటాం కదా, ఆ ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాం? వై వీఆర్ టేకింగ్ ఫుడ్. ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం? ఎస్, రైట్, మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఫుడ్ గివ్స్ us ఎనర్జీ. ఆహారం మనకు శక్తినిస్తుంది. ఈ శక్తి మనం వివిధ రకాలైనటువంటి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. సో శక్తి కోసం ఆహారాన్ని తీసుకుంటాం. ఇంకా we require energy for the growth of our body. మన శరీర పెరుగుదల కోసం ఆహారం అవసరం. ఆహారంలో పోషకాలు ఉంటాయి. ఫుడ్ కంటైన్ న్యూట్రియంట్స్. దట్ న్యూట్రియంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ బాడీ. ఈ ఆహారం మన శరీరంలో ఏవైనా భాగాలు పాడైనప్పుడు వాటిని రిపేర్ చేయడానికి, టు రిపేర్ ది డ్యామేజ్డ్ సెల్స్ అండ్ టిష్యూస్ ఇన్ అవర్ బాడీ, మన శరీరంలో పాడైపోయినటువంటి కణాలు కణజాలాల్ని బాగు చేయడానికి పోషకాలు లేకపోతే ఆహారం అనేటటువంటిది అవసరం. అలానే టు ప్రొటెక్ట్ us ఫ్రమ్ ది డిసీజెస్, వ్యాధుల నుండి మనల్ని కాపాడడానికి కూడా ఆహారం అవసరం. ఇలా విశ్లేషిస్తే మన శరీరంలో జీవన క్రియలు జరగడానికి, ఇలాంటి అనేక పనులకి, టు క్యారీ అవుట్ వేరియస్ లైఫ్ ప్రాసెస్ ఇన్ అవర్ బాడీ లైక్ దిస్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఫుడ్ ఈజ్ రిక్వైర్డ్. ఆహారం అనేది కావాలి. నిజానికి ఈ ఆహారంలో కొన్ని పోషకాలు ఉంటాయి. సర్టైన్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్. మీరు కింది తరగతుల్లో ఈ పోషకాలు, న్యూట్రియంట్స్ గురించి నేర్చుకొని ఉన్నారు కదా. యూ హ్యావ్ లెర్న్డ్ రిగార్డింగ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ లైక్ 6th, 7th, ఆల్ దిస్. సో న్యూట్రియంట్స్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే, ద కెమికల్ సబ్స్టెన్సెస్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రొవైడింగ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద బాడీ. శరీర పెరుగుదలకు శక్తినివ్వడానికి ఉపయోగపడేటటువంటి రసాయన పదార్థాలను ఏమంటామంటే పోషకాలు అంటాం. ఆహారంలో ఉండేది ఆ పోషకాలు. ఈ పోషకాలని తీసుకోవడాన్ని, ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్, వి కాల్ ఇట్ యాజ్ న్యూట్రిషన్, రైట్. ఈ పోషకాలని తీసుకోవడాన్ని ఏమంటామంటే పోషణ అంటాం. మరి అన్ని జీవులు పోషణ ఒకే విధంగా చేస్తున్నాయా? మన పోషణ విధానం, మొక్కల్లో పోషణ విధానం ఒకేలాగా ఉందా అంటే లేదు. ఈ పోషణ వివిధ జీవులు వివిధ రకాలుగా చేస్తాయి. న్యూట్రిషన్ ఈజ్ డన్ బై వేరియస్ ఆర్గానిజమ్స్ ఇన్ వేరియస్ వేస్. సో లెట్ us see once what are the different types of nutrition. పోషణలో రకాలు ఏంటో చూద్దాం. సో ఈ పోషణ అనేటటువంటి దాన్ని స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. న్యూట్రిషన్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫై ఇంటూ 2 categories, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్.
If organisms prepare their own food by themselves, then we call them as autotrophs, and the type of nutrition is called autotrophic nutrition. ఒకవేళ జీవులు గనక తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకుంటే అలాంటి జీవుల్ని స్వయం పోషకాలు అంటాం. అటువంటి పోషణని స్వయం పోషణ అంటాం. వీ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఈ రకమైనటువంటి పోషణని మనం మొక్కల్లో చూడొచ్చు. దాన్ని స్వయం పోషణ అంటాం. ఇలా కాకుండా ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడేటటువంటి వాటిని పరపోషకాలు అంటాం. ఈ పరపోషకాల్లో ఉండేటటువంటి పోషణ విధానాన్ని పరపోషణ అంటాం. ఇఫ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దర్ ఫుడ్, we call them as heterotrophs, and the type of nutrition is called heterotrophic nutrition. This heterotrophic nutrition is again classified into different types basing on how they are depending on other organisms. For food, ఆహారం కోసం ఇతర జీవులపైన ఏ విధంగా ఆధారపడుతున్నాయి అనేటటువంటి దాన్ని బట్టి ఈ పరపోషణ మళ్ళీ వివిధ రకాలుగా ఉంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, పూతికాహార పోషణ, పూతికాహార పోషణ. పారాసైటిక్ న్యూట్రిషన్, పరపోషణ. హోలోజాయిక్ న్యూట్రిషన్, జాంతవ భక్షణ. ఇలా వివిధ రకాలు ఉంటాయి. ఈ పూతికాహార పోషణ అంటే మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే సులభంగా అర్థమవుతుంది. ఇలాంటి వాటిని మీరు బాగా చూసుంటారు కదా. వర్షాలు పడ్డ తర్వాత జంతు వృక్ష కళేబరాలపైన లేకపోతే చెట్ల దుంగలు వాటిపైన ఇలాంటి నిర్మాణాలు పెరుగుతూ ఉంటాయి. వీటిని పుట్టగొడుగులు అంటాం. ఆఫ్టర్ రెయిన్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆన్ ది డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఆన్ ది వుడెన్ లాక్స్. ఆల్ దీస్ వీ కాల్ దీస్ యాజ్ మష్రూమ్స్. ఇవన్నీ కూడా మష్రూమ్స్ లాంటివన్నీ ఎక్కడ పెరుగుతాయంటే దే గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్, జంతు వృక్ష కళేబరాలపైన పెరుగుతాయి. ఇవి ఉదాహరణకి ఇదే జాతికి చెందినటువంటి బ్రెడ్ మౌల్డ్ గురించి మీరు చిన్న క్లాసుల్లో నేర్చుకుని ఉన్నారు. ఒక రొట్టె ముక్కను తీసుకుని దానిపైన నీళ్లు చల్లి పక్కన పెట్టి వదిలేస్తే దానిపైన ఒక బూజులాగా పెరుగుతుంది. అది కూడా ఇదిగో ఈ మష్రూమ్ లానే ఒక ఫంగై, అది కూడా ఈ పుట్టగొడుగుల్లానే ఒక శిలీంధ్రం. ఇది ఏం చేస్తుందంటే కొన్ని రసాయన పదార్థాలని బయటికి విడుదల చేసి ఆ రసాయన పదార్థాల్లో ఇక్కడ ఉన్నటువంటి పోషకాల్ని కరిగించుకొని, ఇంకా చెప్పాలి అంటే సంక్లిష్టమైన పోషక పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చి అప్పుడు పీల్చుకుంటుంది. నిజానికి సంక్లిష్ట ఆహార పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటాం. ఇన్ఫ్యాక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫుడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ డైజెషన్. అంటే ఈ ఫంగైలో లేకపోతే మష్రూమ్లో, శిలీంధ్రాలలో మష్రూమ్లో డైజెషన్ ఎక్కడ జరుగుతున్నట్టు, వేర్ ద డైజెషన్ ఈస్ హ్యాపెనింగ్, జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ ద డైజెస్టెడ్ ఫుడ్ ఈస్ అబ్సార్బ్డ్ ఇన్ టు ద బాడీ. దీని శరీరానికి బయటే ఆహార పదార్థాలు జీర్ణమైన ఆహారాన్ని ఇవి పీల్చుకుంటాయి. ఇటువంటి పోషణ విధానాన్ని ఏమంటామంటే పూతికాహార పోషణ అంటాం. దిస్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ కాల్డ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ద డైజెషన్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ డైజెస్టెడ్ ఫుడ్ ఈస్ అబ్సార్బ్డ్. జీర్ణమైన ఆహారం శరీరం బయట జీర్ణం చేసుకుని జీర్ణమైన ఆహారాన్ని శరీరం లోపలికి తీసుకుంటాయి. రైట్. జనరల్లీ దే గ్రో అండ్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. సహజంగా ఇవి కుళ్ళిపోయిన జంతు వృక్ష కళేబరాలపైన పెరుగుతూ వాటి నుంచి ఆహారాన్ని పొందుతాయి. ఇక దీనికంటే ముందు ఇది చూద్దాం, జాంతవ భక్షణ, హాలోజాయిక్ న్యూట్రిషన్. కానీ మనలో ఈ విధానం వేరు. మనలో జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది, వేర్ ద డైజెషన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. డైజెషన్ అక్కర్స్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ ఇన్సైడ్ అవర్ బాడీ. మన శరీరం లోపల జీర్ణ వ్యవస్థ అనేటటువంటి నిర్మాణం ఉంది. ఈ జీర్ణ వ్యవస్థ లోపల ఆహారం అనేటటువంటిది జీర్ణమవుతుంది. సో ద డైజెషన్ ఈజ్ ఇన్సైడ్ ద బాడీ, నాట్ అవుట్ సైడ్. అంటే ఇక్కడ జీర్ణక్రియ శరీరం లోపల జరుగుతుంది, శరీరానికి బయట కాదు.
ఇటువంటి పోషణ విధానాన్ని ఏమంటామంటే జాంతవ భక్షణ, హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటాం. ఇన్ ఆల్ హయ్యర్ యానిమల్స్ వీ కెన్ సీ దిస్ హోలోజాయిక్ న్యూట్రిషన్. ఇక్కడ ఉన్నత స్థాయి జంతువులన్నిట్లో ఈ జాంతవ భక్షణ అనేటటువంటి దాన్ని చూడొచ్చు. అంటే ఆహారాన్ని పూర్తిగా కానీ ముక్కలుగా కానీ చేసుకుని శరీరం లోపలికి తీసుకుంటుంది. ఇట్ టేక్ ద ఫుడ్ ఇన్ ద హోల్ ఫార్మ్ ఆర్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ఇట్ గెట్ డైజెస్టెడ్ ఇన్ ద బాడీ. అప్పుడు శరీరం లోపల జీర్ణం చేసుకుంటాయి అనమాట. దాన్ని హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటాం. ఇక ఇదేంటంటే ఇట్స్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ వేర్ టూ ఆర్గానిజమ్స్ లివ్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్. వన్ గెట్ బెనిఫిటెడ్ అండ్ అదర్ విల్ బి లాస్ట్. ఈ పోషణ అనేటటువంటిది పరపోషణ కాదు, ఇది పరాన్న జీవనం. ఈ పరాన్న జీవనం అనేటటువంటిది ఈ ప్రక్రియలో రెండు వేరే వేరే జీవులు కలిసి జీవిస్తే ఆహారం కోసం వీటిల్లో ఒకటి లాభాన్ని పొందితే రెండో దానికి నష్టం కలుగుతుంది. ఉదాహరణకి వీటిని చూసుంటారు, గుర్తుపెట్టారా? వీటిని జలగలు లీచెస్. దే సక్ బ్లడ్ ఫ్రమ్ ది వర్టిబ్రేట్ యానిమల్స్ లైక్ అవర్ క్యాటిల్. గేదెలు ఇలాంటి పశువుల రక్తాన్ని పీల్చుకొని బ్రతుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇవి రక్తాన్ని ఆహారంగా తీసుకున్నాయి కాబట్టి దీనికి ఉపయోగం. యాజ్ ఇట్ ఈస్ టేకింగ్ బ్లడ్ యాజ్ ఫుడ్, ఇట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్. బట్ వాట్ విల్ హ్యాపెన్ టు ద ఆర్గానిజం విచ్ ఇస్ ప్రొవైడింగ్ బ్లడ్? కానీ రక్తం ఇస్తున్నటువంటి దాని పరిస్థితి ఏంటి? ఇట్ ఈస్ లూజింగ్ సంథింగ్. సచ్ అన్ అసోసియేషన్ ఇస్ కాల్డ్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఈ విధమైనటువంటి పోషణ విధానాన్ని, ఈ విధంగా రెండు కలిసి ఉన్నప్పుడు జరిగే పోషణ విధానాన్ని ఏమంటామంటే పరాన్న జీవనం అంటాం. అండ్ దిస్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ యాజ్ పారాసైట్. ఇలాంటి జీవుల్ని పరాన్న జీవులు అంటాం. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. మలేరియల్ పారాసైట్ ప్లాస్మోడియం ఉంది. ఇది మన శరీరంలోనికి ప్రవేశిస్తే మన రక్తంలోని ఎర్ర రక్త కణాలని లేకపోతే మన కాలేయంలోని హెపాటిక్ కణాలని అది తింటుంది. ఫలితంగా దానికి ఉపయోగం. కానీ మనకేమవుతుంది? మనకు మలేరియా వ్యాధి వస్తుంది. ఇఫ్ యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్, ప్లాస్మోడియం is a parasite called malarial parasite. When it enter into the body of a human being, it feed on the red blood cells of that fellow and the hepatic cells, causing malaria disease. So the person is getting loss, some loss is there, but the parasite is getting benefited, right? And the organism which is getting benefited here, we call it as parasite, and the organism which is providing food for it and losing, we call it as a host. ఏ జీవైతే ఆహారాన్ని పొందుతుందో, లాభాన్ని పొందుతుందో దాన్ని పరాన్న జీవి అన్నాం. ఇలాంటి ప్రక్రియలో ఏ జీవైతే దానికి ఆహారాన్ని ఇచ్చి నష్టపోతుందో దాన్ని ఆతిథేయి అంటాం, రైట్? ఇందులో కొంచెం ఈ స్వయం పోషణ, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. ఇది తెలియాలి అంటే మీరు 9th క్లాస్లో నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలని గమనిద్దాం. 9th క్లాస్ మొదటి చాప్టర్లో మీరు వృక్ష కణాలు, జంతు కణాలు అనే వాటి గురించి నేర్చుకున్నారు. వాటిలో ఇది వృక్షకణం యొక్క నమూనా. నేను ఇచ్చినటువంటిది వృక్షకణం యొక్క నమూనా, రైట్? సో ఇన్ 9th క్లాస్ యూ హ్యావ్ లెర్న్డ్ రిగార్డింగ్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. హియర్ దిస్ ఇస్ ద ప్లాంట్ సెల్. జస్ట్ సీ వన్స్ వాట్ ఆర్ ద పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్. హియర్ వృక్షకణంలో ఉన్నటువంటి భాగాలు చూడండి. సెల్ వాల్, కణ కవచము, రైట్? జస్ట్ గుర్తు చేస్తున్నానన్న. ప్లాస్మా మెంబ్రైన్ ఆర్ సెల్ మెంబ్రైన్, కణ త్వచం. సైటోప్లాజం, జీవ పదార్థం లేదా కణ ద్రవ్యం. ఓకే, జీవ పదార్థం లేదా కణ ద్రవ్యం అంటాం దీన్ని. న్యూక్లియస్, కేంద్రకము. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలము. మైటోకాండ్రియా, వీటిని కణశక్త్యాగారాలు లేదా కణశక్తి భాండాగారాలు అంటాం. మైటోకాండ్రియా, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, బికాస్ దే జనరేట్ ది పవర్ రిక్వైర్డ్ ఫర్ ఆర్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద సెల్. అండ్ దిస్ ఈస్ ద క్లోరోప్లాస్ట్, హరిత రేణువులు, రైట్? వీటిలో
దీన్ని గుర్తుపెట్టుకోండి అన్న, హరిత రేణువులు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. మొక్కల్లో స్వయం పోషణ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇదిగో ఈ హరిత రేణువులు అనమాట. అయితే అసలు ఈ కణాలని పరిశీలించడం ఎలాగా? దీనికి కూడా 9th క్లాస్లో మీరు ఒక చిన్న కృత్యాన్ని నిర్వహించారు. ఆ కృత్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో రియో పత్రంని తీసుకొని దానిలో ఉన్నటువంటి వృక్ష కణాలని పరిశీలించడం. రియో పత్రాన్ని తీసుకుని ఒక్కసారిగా మధ్యకి చించండి. రైట్, టేక్ ఏ రియో లీఫ్ అండ్ టియర్ ద లీఫ్ ఇన్ ఏ సింగిల్ స్ట్రోక్ అండ్ అబ్జర్వ్ ఇట్ అగెన్స్ట్ ద లైట్. చించిన భాగాన్ని వెలుతురులో ఉంచి పరిశీలించండి. పరిశీలించినట్టయితే పత్రంలోని లేత రంగులో పారదర్శకంగా ఉన్నటువంటి పొర మాదిరిగా ఉన్న ఒక భాగం కనిపిస్తుంది. దాన్ని తీసుకుని స్లైడ్ పైన పెట్టండి. టేక్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ లీఫ్ పీల్ విత్ ఎ లైట్ కలర్డ్ పోర్షన్, పుట్ ఇట్ ఆన్ ఎ స్లైడ్. పెట్టిన తర్వాత దానిపైన ఏం చేయాలంటే నీటి చుక్కను వేయండి. వేసి కవర్ స్లిప్తో కప్పేసేయండి. పుట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఇట్ అండ్ కవర్ ఇట్ విత్ ఎ కవర్ స్లిప్. దెన్ అబ్జర్వ్ ద లైట్ పోర్షన్ ఆఫ్ ది లీఫ్ అండర్ ద మైక్రోస్కోప్. ఇప్పుడు స్లైడ్ని సూక్ష్మదర్శినితో పరిశీలించండి. అప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇలాంటి కణాలు అనేటటువంటి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వృక్ష కణాలు అనమాట. వృక్ష కణాల్లో కేంద్రకం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ పొర ఆకు వెనక భాగం నుంచి కనుక మీరు తీసి పరిశీలించినట్టయితే ఇదిగో ఇలా చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రంధ్రాలని స్టొమాటా, పత్ర రంధ్రాలు అని కూడా పిలుస్తాం. పత్ర రంధ్రాలు. రైట్. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఈ పత్ర రంధ్రాల ద్వారా మొక్కల్లోనికి వాయువులు ప్రవేశిస్తాయి. మొక్కలు వాటి ఆహారాన్ని తయారు చేసుకోవాలి అంటే వాటికి కొన్ని పదార్థాలు కావాలి. టు ప్రిపేర్ ఫుడ్ బై ది ప్లాంట్స్ దే రిక్వైర్ సమ్ మటీరియల్స్. ఏమేం కావాలి అంటే ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో ఇదేదో ఆకు ఆహారాన్ని తయారు చేస్తున్నట్టుంది కదా. ఎస్, ఆకులు వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. లీవ్స్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్. యాక్చువల్గా ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే వృక్ష కణాల లోపల హరిత రేణువులు అనేటటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇన్సైడ్ ది ప్లాంట్ సెల్ chloroplast is present. This chloroplast had a coloring pigment called chlorophyll. దీని లోపల క్లోరోఫిల్, పత్రహరితము, హరిత రేణువుల లోపల పత్రహరితము అనేటటువంటి ఒక వర్ణక పదార్థం ఉంటుంది. ఈ వర్ణక పదార్థాన్ని ఉపయోగించుకొని మొక్కలు వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అంటే వాటి ఆహారం తయారు చేసుకోవడానికి ఈ వర్ణక పదార్థం కావాలి. ఇట్ రిక్వైర్స్ దిస్ కలరింగ్ పిగ్మెంట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ దేర్ ఫుడ్. దీంతో పాటు అవసరమైనటువంటి పదార్థాలు ఏంటంటే ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూడండి. కార్బన్ డైఆక్సైడ్ కావాలి, నీరు కావాలి. ఈ కార్బన్ డైఆక్సైడ్ని గాలి నుంచి తీసుకుంటే అది పత్రరంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకుంటే ఆ సంగతి మనకు తెలిసింది. సో టు ప్రిపేర్ ఫుడ్ దిస్ chlorophyll requires carbon dioxide and water. This carbon dioxide is taken from the air and water is absorbed through the roots. Right? This carbon dioxide enters the leaves through this stomata. అయితే ఈ రెండింటిని ఉపయోగించుకునేది ఆహారాన్ని తయారు చేయాలి అంటే దానికి కొంత శక్తి కావాలి. మనం కూడా బియ్యము నీళ్లు రెండు కలిపి పొయ్యి మీద పెడితే అన్నం అవ్వదు. ఆ స్టవ్ని ఆన్ చేయాలి కదా, అంటే దానికి ఏదో శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దే గెట్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ దేర్ ఫుడ్ ఫ్రమ్ సన్. సూర్యుడి నుంచి శక్తిని తీసుకుంటాయి. ఇలా సూర్యుడి నుంచి శక్తిని తీసుకుని గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని నేల నుంచి నీటిని తీసుకుని దాని లోపల ఉన్న పత్రహరితాన్ని ఉపయోగించుకొని మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియని మనం ఏమని పిలుస్తున్నామంటే కిరణజన్య సంయోగ క్రియ అంటున్నాం. కిరణజన్య సంయోగ క్రియ. Plants prepare their own food by taking carbon dioxide from air, water from the soil, and energy from the sunlight using the chlorophyll present in them. Such a process is called photosynthesis. Photosynthesis. Right?
మరి ఈ ప్రక్రియ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? సహజంగా మొక్కలో ఉండేటటువంటి ఆకుపచ్చని భాగాలన్నిటిలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఇన్ జనరల్ ఫోటోసింథసిస్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ది గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. అయితే ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్ అకర్స్ మోర్ ఇన్ కేస్ ఆఫ్ లీవ్స్ బికాస్ ద లీఫ్ హ్యాడ్ మోర్ క్లోరోఫిల్, మోర్ క్లోరోప్లాస్ట్స్. అయితే ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే ఆకుల్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆకులు ఎక్కువ హరిత రేణువుల్ని, ఎక్కువ పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆకులను ఏమంటామంటే దే ఆర్ కాల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్ అంటాం. ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్. వీటిని మొక్క యొక్క ఆహార కర్మాగారాలు అని పిలుస్తాం. మనకు ఆహారం తయారయ్యేటటువంటి ఏకైక ప్రక్రియ ఇదొక్కటే. భూమిపైన సహజంగా వాటంతట ఆహారాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ ఒక్కటే. ఇలా మొక్కలు తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని మనం అంటే మానవులు, ఇతర జంతువులు ఇవన్నీ కూడా తీసుకుంటాయి. అంటే భూమిపైన ఉన్న సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేటటువంటివి ఏంటి అంటే మొక్కలే. So plants are the only organisms, or the plants are providing food to all the organisms on the earth, either directly or indirectly. నువ్వు అనొచ్చు, సార్ నేను కోడిని మేకని తప్పితే ఇంకా దేన్ని తిన్నో, మరి నేను మొక్క మీద ఎలా ఆధారపడుతున్నట్టు? ఇంటాన్ ఆ కోడి మేక తినేది కూడా మొక్కలనే కదా. కాబట్టి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్లాంట్స్ ఆర్ ప్రొవైడింగ్ ఫుడ్ టు ఆల్ ది ఆర్గానిజమ్స్ అనే భూమిపైన ఉన్న జీవులన్నిటికీ ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి మొక్కల్ని ఏమని పిలుస్తామంటే దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. వీటిని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్, సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేటటువంటి వనరులుగా భావిస్తాం. సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించే వనరులు ఏంటి అంటే ప్లాంట్స్, మొక్కలు. ఓకే, మొక్కలు యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్, సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించే వనరులుగా చెప్తాం. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మన రెడీనెస్ ప్రోగ్రాంలో మొదటి వర్క్ షీట్ని చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి వీటికి ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేయండి అన్న. మీరు కూడా ట్రై చేయండి, వీడియో చూస్తున్నప్పుడే ఆన్సర్లు చెప్పడానికి ట్రై చేయండి. డాష్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఇస్ కాల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఆహార కర్మాగారము అని పిలువబడే మొక్క యొక్క భాగం ఏంటి? ఎస్, మీకు ఆన్సర్ వచ్చేసింది కదా, లీఫ్. ఆకు, ఆకుని ఆకు లేదా పత్రం, ఆకు లేదా పత్రాన్ని ఆహార కర్మాగారము, మొక్క యొక్క ఆహార కర్మాగారము అని పిలుస్తాం. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ డాష్ యాజ్ దే ప్రొవైడ్ ఫుడ్, ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ డాష్ యాజ్ దే ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటున్నాయి, అందుకు వాటిని డాష్ అంటాము. తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకునే జీవులను ఏమంటాం? స్వయం పోషకాలు అంటాం, అంతే కదా. వాట్ వి కాల్ ద ఆర్గానిజమ్స్ దట్ ప్రిపేర్ దేర్ ఫుడ్ బై దెమ్సెల్వ్స్ ఆటోట్రోప్స్, రైట్? సో ద ఆన్సర్ ఈజ్ ఆటోట్రోప్స్. స్వయం పోషకాలు, స్వయం పోషకాలు. Come to the next question. Chloroplasts are present in animal cell, plant cell, human cell, egg. హరిత రేణువులు వీటిల్లో ఉంటాయి. జంతు కణాలలో, వృక్ష కణాలలో, మానవ కణాలలో, అండంలో. ఆన్సర్ వచ్చేసింది కదా, ఇందాకే చెప్పుకున్నాం కదా. దే ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్ సెల్ అండ్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి, ఇతర జంతు కణాలు వేటిలో కూడా ఉండవు. నౌ కమ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. క్లోరోఫిల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఇన్. పత్రహరితం అత్యధికంగా ఉండే భాగం. ఇప్పుడే చెప్పుకున్నాం, పత్రహరితం వేటిల్లో ఎక్కువగా ఉంటుంది? వేర్ల, ఫలాల, పుష్పాల, ఆకుల, రూట్సా, ఫ్రూట్సా, ఫ్లవర్సా, లీవ్సా, ఎందులో ఎక్కువ ఉంటుంది? ఎస్, యువర్ రైట్ నాన్న, మీరు ఊహించింది కరెక్టే, ఆకుల్లో ఉంటుంది. అందుకే కదా వీటిని ఆహార కర్మాగారాలు అన్నాం. We call these leaves as food factories because they have more chlorophyll and they prepare food for the plant. వీటిని జతపరచండి. ఆటోట్రోప్స్ స్వయం పోషకాలు అంటే వాటంతటవే ఆహారాన్ని తయారు చేసుకోవాలి. లీచ్, మష్రూమ్, మ్యాన్ ప్లాంట్స్. జలగా, పుట్టగొడుగు, మానవుడు, మొక్కలు. ఆన్సర్ ఏంటి? ఎస్, ప్లాంట్స్, మొక్కలు. సో హియర్ ద ఆన్సర్ ఇస్ డి.
హెటెరోట్రోప్స్ వాటి ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడాలి. వాస్తవానికి ఈ మూడు కూడా ఇతర జీవుల మీద ఆధారపడుతున్నాయి, రైట్. పరపోషకాలు ఇతర జీవులపైన ఆహారం కోసం ఆధారపడాలి. ఈ మూడు కూడా ఇతర జీవులపైన ఆధారపడతాయి. కాబట్టి దీని ఆన్సర్ని కాసేపు పెండింగ్లో పెడదాం. కమ్ టు థర్డ్ వన్, సాప్రోఫైట్స్, పూతికాహారులు. దే గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. చనిపోతున్న జంతు వృక్ష కళేబరాల మీద పెరగాలని చెప్పాం, ఇందాక చూసాం కదా. సో ఆన్సర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ నాలుగిట్లో ఏమవుతుంది ఇప్పుడు ఆన్సర్? మష్రూమ్, పుట్టగొడుగులు. కాబట్టి దీనికి బి ఆన్సర్. పరాన్నజీవులు వేరే జీవి పైన ఆధారపడుతూ వాటికి నష్టాన్ని కలిగిస్తూ ఇవి లాభాన్ని పొందాలి. పారాసైట్స్, దే గ్రో ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ అండ్ అబ్టైన్ ఫుడ్ ఫ్రమ్ దెమ్ అండ్ సమ్టైమ్స్ దే కాజెస్ డ్యామేజ్ టు దెమ్. అలాంటి వాటిని పారాసైట్స్ అంటాం, పరాన్నజీవులు అంటాం. సో ఆన్సర్ అర్థమైపోయింది కదా, లీచ్, జలగ. కాబట్టి దీనికి ఆన్సర్ ఏ. ఇక మిగిలిందేంటి? పరపోషకాలకి సి, రైట్. సో మ్యాచింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఫోర్త్ రోమంలోకి వద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ ఎ వర్డ్ ఆర్ సెంటెన్స్. ఒక పదం లేదా ఒక వాక్యంలో దీనికి సమాధానాలు రాయాలంట. వై డు వి టేక్ ఫుడ్? మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం? మీరు వాక్యంగా రాయండి అన్న, నేను ఇక్కడ పదాలు చెప్తున్నాను. శక్తి కోసం, ఫర్ ఎనర్జీ, స్టార్టింగ్లో చెప్పుకున్నది మనం ఇదే. ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ బాడీ, ఇట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. కావాలనుకుంటే టు రిపేర్ ద బాడీ అండ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద డిసీజెస్ కూడా రాసుకోవచ్చు. మనం ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాము అంటే శక్తి కోసం తీసుకుంటాం, శరీర పెరుగుదల కోసం తీసుకుంటాం. ఇంకా మీరు కావాలి అంటే పాడైపోయినటువంటి కణజాలాన్ని బాగు చేసుకోవడానికి, వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి కూడా ఆహారాన్ని తీసుకుంటామని రాసుకోవచ్చు, రైట్. ఈ పాయింట్ ఒకటి గమనించండి అన్న. నేమ్ సమ్ ఫుడ్ కాంపోనెంట్స్. ఇది మనం 7th క్లాస్లోనే నేర్చుకున్నాం. మొక్కలు వాటి ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలో తయారు చేసుకుంటాయనన్న. ఈ గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారుతుంది. ఈ గ్లూకోజ్ పిండి పదార్థంగా మారుతుంది, రైట్. సో ఇట్ కన్వర్ట్ ఇంటూ స్టార్చ్. లేటర్ దిస్ స్టార్చ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వేరియస్ ఫార్మ్స్ లైక్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. తర్వాత ఈ పిండి పదార్థాలే మాంసకృతులు, క్రొవ్వులుగా కూడా మారుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ఉండేటటువంటి అంశాలు ఏంటి అంటే ఈ మూడు ఉంటాయి: పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు. జనరల్లీ అవర్ ఫుడ్ కన్సిస్టింగ్ ఆఫ్ దీస్ 3 కాంపోనెంట్స్: స్టార్చ్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. అలాంగ్ విత్ దీస్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆల్సో ప్రెసెంట్. వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇక 8వ ప్రశ్నకు వద్దాం. విచ్ లివింగ్ ఆర్గానిజం ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్? ఏ జీవులు తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి? ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్ దట్ హ్యాడ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ని కలిగి ఉన్నటువంటి, పత్రహరితాన్ని కలిగి ఉన్నటువంటి మొక్కలు లాంటి జీవులన్నీ కూడా వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో ఆల్ దోస్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. వాటిని స్వయం పోషకాలు అంటాం. కాబట్టి ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్. స్వయం పోషకాలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. దే ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైట్ అండ్ క్లోరోఫిల్. కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితము మరియు కాంతి శక్తిని ఉపయోగించుకునే వాటి ఆహారం తయారు చేసుకుంటాయి, రైట్. ఇక 9వ ప్రశ్నకు వద్దాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ బై ప్లాంట్స్ కాల్డ్? మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ పేరేంటి? ఇందాకే కదా చెప్పుకున్నాం, ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్. ఈ ప్రక్రియను మనం ఏమని పిలుస్తామంటే కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాం. కిరణజన్య సంయోగ క్రియ, కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి పిలుస్తాం, రైట్. ఇక 10వ ప్రశ్నకు వద్దాం. You did an activity in your 9th class by taking a Rio leaf and breaking it into 2 parts and then peeling it. Write your observation and process in your own words. మీరు 9వ తరగతిలో రియో ఆకుని 2గా తుంచి దానిలోని పొర వచ్చేటట్లు చేసావు. అప్పుడు నీవు పరిశీలించిన అంశాలను, మీరు చేసిన ప్రక్రియను మీ సొంత వాక్యాల్లో రాయండి. మనం ఇందాక రియో పత్రాన్ని పరిశీలించడం ఎలాగో చెప్పుకున్నాం కదా, ఆ ప్రక్రియను అంతటిని మీ సొంత వాక్యాల్లో రాయండి. అంటే రియో పత్రాన్ని తీసుకోండి, టేక్ ఏ రియో లీఫ్,
బ్రేక్ ఇట్, దాన్ని తుంచండి. టేక్ ద పీల్, దాని పలుచటి పొర తీసుకోండి. అబ్జర్వ్ ఇట్ అగైన్స్ట్ ది లైట్, కాంతికి పెట్టి చూడండి. ఇలా మీ సొంత వాక్యంలో రాయండి. రైట్. టేక్ దట్ ట్రాన్స్పరెంట్ పీల్, స్ప్రెడ్ ఇట్ ఆన్ ఏ గ్లాస్ స్లైడ్, పుట్ 1 or 2 drops ఆఫ్ వాటర్, దాన్ని స్లైడ్ మీద పెట్టండి. 1-2 చుక్కల నీరు పోయండి. నీరు పోసి కవర్ ఇట్ విత్ కవర్ స్లిప్తో కప్పండి. అండ్ అబ్జర్వ్ అండర్ ది మైక్రోస్కోప్లో పరిశీలించండి. దాన్ యూ కెన్ సీ ది ప్లాంట్ సెల్స్, వృక్ష కణాలని మీరు ఇలా ఉండడాన్ని గమనించవచ్చు అని చెప్పి బొమ్మ కూడా వేయండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. ఇక ఈ వర్క్ షీట్లో ఆఖరి ప్రశ్న చూద్దాం. దీనిలో ఆఖరి ప్రశ్న చూద్దాం. డయాగ్రమ్. డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రమ్ ఆఫ్ ఎ ప్లాంట్ సెల్. మొక్క కణం పటం గీచి భాగాలు గుర్తించండి. రైట్. మొక్క కణం పటాన్ని ఎలా గీస్తాము? దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఇలా ఒక భాగాన్ని గీసుకోండి. రైట్. దీనికి ఇలా గుర్తులు పెట్టండి. ఇక్కడ కణ కవచాన్ని ఈ విధంగా గీయండి. దీనిలో ఒక పక్కకి ఎక్కడన్నా ఒక కేంద్రకాన్ని వేయండి. ఎక్కువ భాగం ఇందులో రిక్తిక ఆక్రమించి ఉంటుంది కాబట్టి ఇలా రిక్తికను వేయండి. మైటోకాండ్రియాల్, గాల్గి సంక్లిష్టాలని ఇలాంటి వాటన్నిటిని గీయాలి కాబట్టి ఇదిగో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కోసం ఇలాగేదో పెట్టేసేయండి. రైట్. గాల్గి సంక్లిష్టం కోసం ఇలా పెట్టండి, గాల్గి కాంప్లెక్స్. మైటోకాండ్రియాలు గీయండి, 1-2 మైటోకాండ్రియాలని ఇలా గీసేసేయండి. హరిత రేణువులు కూడా వేయాలి కదా. సో హరిత రేణువుల కోసం ఇలాంటి నిర్మాణాలు వేయండి. రైట్. ఇక వీటిని లేబులింగ్ చేయండి. సో కణ కవచాలు వేస్తాం. ఇది కణ కవచం అవుతుంది. దీని తర్వాత ఉండే పొర ప్లాస్మా పొర అవుతుంది. ఇట్ ఈస్ సెల్ వాల్ అండ్ దిస్ ఈస్ సెల్ మెంబ్రైన్ అండ్ దిస్ ఈస్ గాల్గి కాంప్లెక్స్, గాల్గి సంక్లిష్టము, అండ్ ఇట్ ఈస్ న్యూక్లియస్ కేంద్రకము. దిస్ ఈస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలము. దిస్ ఈస్ క్లోరోప్లాస్ట్, హరిత రేణువులు. దిస్ ఈస్ మైటోకాండ్రియాలు. దిస్ ఈస్ వాక్యూల్, రిక్తికలు. రైట్. సో ఇలాగా ఈ బొమ్మను వేయచ్చు. ఇందాక నేను చూపించిన బొమ్మను ఒకసారి రిఫర్ చేయండి. సో దీంతో మనకు ఈ పర్టికులర్ వర్క్ షీట్ పూర్తయింది. ఇక రెండో వర్క్ షీట్ చూడడానికి ముందు మళ్ళీ ఒకసారి ఆ వర్క్ షీట్లో వచ్చేటటువంటి అంశాన్ని సింపుల్గా గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్.